ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడే మేము రావటం అసలు అయితే అంటే మామూలుగా ఉచితంగా బస్సు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రయాణం మీద అర్థమైందా నా ప్రశ్న? అర్థం కాలేదు, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టింది మీ ఆడవాళ్ళకి. సో అలా ఉచితంగా బస్సు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? మంచిది, మంచి జరిగిద్దని కూడా ప్రభుత్వం చెప్తుంది. ముందుగా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఇక్కడ విజయవాడ నుంచి రాజరాజపేట నుండి వస్తున్నాం. ఓకే, ఓల్డా న్యూ రాజరాజపేట? న్యూ రాజరాజపేట. ఎక్కడికి వెళ్తున్నారు? నందిగామ నుండి అవతల రావణపేట. మామూలు ఇక్కడ నుంచి అంటే విజయవాడ నుంచి నందిగామకి ఎంత టికెట్ మామూలుగా? నందిగామకి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? మామూలుగా ఇంతకుముందు వెళ్ళే ఉంటారుగా. ఇంతకుముందు 50 రూపాయలు, 70. ఇప్పుడు 70 రూపాయలు వెళ్ళడానికి, 70 రావడానికి, 70 140. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ ఏపీలో ఎక్కడ తిరిగినా ఏదైనా ఫ్రీనే. మొత్తంగా 200 మిగిలినాయి మీకు తిరిగినందుకు. మీరు రాష్ట్రం అంతా తిరిగినా ఫ్రీనే. ఉండాలి ఆధార్ కార్డు కానీ, ఓట్ కార్డు కానీ, రేషన్ కార్డు ఏదో ఒకటి ఉండాలి. మరేంటి నెలకు ఒక 3000 నుంచి 5000 మిగిలితే అని చెప్తుంది ప్రభుత్వం ఇలా డైలీ చేసే వాళ్ళకి. డైలీ మేమే వెళ్ళాలండి. సో ఈరోజు 200 మిగిలిగా మీకు. ఆ 200 ఉపయోగపడతాయి కదా దేనికో దానికి. ఈ ఏడాదిలో మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక? చాలా మంచి, బాగుంది. ఏమైనా పథకాలు వచ్చాయమ్మా ఏడాదిలో? పథకాలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే ముందు మాకు రావటం. అదేలే, ఇంకా ఏమి అంటే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము ప్రభుత్వం. 3 బ్యాగుల్లో ఒకటి పడింది ఇప్పుడు నాకు ప్రస్తుతానికి. అదేలే, ఇంకో 2 పడాలని. ఓకే. సో తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలందరూ డబ్బులు వేసి ఉన్నారు. మన వాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ వాళ్ళ చిన్న పిల్లలు మామూలుగా అనుకుంటారు ఊరిలో. ఇప్పుడేమో స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు. రేపో మాపో నెలకు 1500 వేస్తారంట మీ ఆడవాళ్ళకి. దీపావళికి 18 సంవత్సరాల నుండి 60 లోపే. 60 దాటితే పెన్షన్ ఇంకా 60 లోపే ఉండాలంటున్నారు. అదే నెలకు 1500 వేస్తారంట. అది కూడా పెట్టుకోవాలి. అంటే గతంలో జగన్ ఉన్నప్పుడు 18,000 వచ్చాయి మరి. అలాగే ఇప్పుడు నెలకు 1500 వేస్తామని ప్రభుత్వం చెప్తుంది. మరేంటి గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా? ఏదైనా మాకు అది ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అనేది లేదు. అంటే ఎవరు మంచి చేస్తున్నారు ప్రజలకి ప్రస్తుతానికి? ఇప్పుడు మంచి. మరి ఇంత మంచిగా చేస్తున్న చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారు మంచివాడే, చాలా మంచివాడు. సో ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు ఏంటి ఎలా అంటే ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద? బాగుంది. థ్యాంక్ యూ. ఉచిత బస్సు ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది. సో మీ ఆడవాళ్ళకే కాబట్టి చక్కగా ఉపయోగించుకోవాలి. అంటే ఇలా ఉచితంగా బస్సు పెట్టడం గురించి ఏం చెప్తారు పెద్దమ్మ? చాలా బాగుంది. ఎక్కడికన్నా వెళ్ళాలని వెళ్ళొచ్చు. ఓకే, రాష్ట్రం అంతా ప్రయాణం చేయొచ్చు. రాష్ట్రం మొత్తం తిరగచ్చు అంట ప్రయాణం మీరు. ఎంత పేదవాళ్ళకి. అవును అవును, చాలా ఇదిగా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? ముందుగా వీర్లపాడు నుంచి, గన్నవరం అక్కడ ఇక్కడ వీర్లపాడు నుంచి వస్తున్నారు. అవునవును, ఐడియా ఉంది. ఎంత మామూలుగా ఛార్జ్ ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి? అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 80 రూపాయలు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? ఓకే, అదేలమ్మా. ఏ హాస్పిటల్కి? ఇక్కడ విజయవాడ సూర్యాపేటనా నక్కల రోడ్లోది. అది బస్సేగా. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తారు. సో ఎట్లేదన్నా ఒక 300 మిగులుతాయి ఇద్దరికి. మరి ఎన్నిసార్లు తిరిగినా ఎన్నిసార్లు ఎక్కినా ఏ బస్సు ఎక్కినా సిటీ మొత్తం ఫ్రీనే. ఎలాగో ఎక్స్ప్రెస్లో కానీ మెట్రో ఎక్స్ప్రెస్ అయినా ఎక్కడైనా ఫ్రీనే. మరి ఏం చెప్తావు? చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. మళ్ళీ ఆ డబ్బులు తిరిగి ఇంట్లోనే ఖర్చు పెడతారు. మళ్ళీ మంచిగా ఉపయోగపడుతుంది కదా. అవునమ్మా, మంచిదే. కనబడుతుంది మీ కళ్ళలో ఆనందం. మరేంటి ఏడాదిలో మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక? పథకాలు ఏమన్నా అందాయా? నాకు పింఛనీ వచ్చిందండి. ఓకే, 4000 పింఛనీ వచ్చింది. 1 ఎకరం పొలం ఉంది. 5 భరోసా 7,000 పడ్డాయి. మోడీ గారు 2,000 పడతాయి. వీళ్ళు 5,000. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు దీపం కింద. 2 వచ్చినాయండి. ఓకే, సో తల్లికి వందనం వేసామని చెప్తున్నారు చదువుకునే పిల్లలు ఉన్న వాళ్ళకి. సో మీరు మోడీ డబ్బులు అదే రైతు భరోసా డబ్బులు పట్టి నేను చెప్తున్నారు. ఇప్పుడు స్త్రీ శక్తి కింద ఫ్రీ బస్సు. సో మీకు ఎలాగో పెన్షన్ వస్తుంది కాబట్టి మీకు కాకుండా నెలకి 1500 వేస్తారంట 18 నుండి 60 సంవత్సరాల వాళ్ళకి. మరి ఇన్ని చేస్తున్న ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎట్టే చేయాలని కోరుకుంటున్నాను. సో ఫైనల్గా ఒక్క మాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? బాగా చేస్తుండు, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మీ ఆడవాళ్ళకే పెట్టింది ప్రభుత్వం, ఎక్కడికైనా వెళ్ళొచ్చంట, రాష్ట్రం అంతా ప్రయాణం చేయొచ్చని చెప్తున్నారు. ఏం చెప్తారు మరి దాని గురించి?
చెప్పు పెద్దమ్మ, ఉచితంగా బస్సు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి అంటున్నాను. అంత మంచిగానే ఉంది. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు ముందుగా మీరు? మేము బ్రాహ్మణ కోడూరు నుంచి వచ్చాం. అటు రోడ్డు దగ్గర నుండి అది మాకు ఛార్జీ. అక్కడ నుండి ఇటు మంగళగిరి దాకా ఫ్రీగా బస్సులో. అటు ఛార్జీ అయింది, అక్కడ కూడా మీకు బస్సు ఉంటుంది కదా? లేదు, ఆటో బస్సు లేదా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్? ఒక నిమిషం వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? డొలాస్ నగర్. ఓకే, మళ్ళీ రిటర్న్ వస్తారు, అక్కడే ఉంటారు. సో మీరు ఎన్నిసార్లు తిరిగినా టికెట్ అయితే కొనక్కర్లా. మరి ఏం చెప్తావు ప్రభుత్వం గురించి? ప్రభుత్వం అంతా మంచిగానే ఉంది. ఏడాదిలో ఏమన్నా మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు, పిల్లలకు డబ్బులు వేసామంటున్నారు. ఒక మాటలో ఏం చెప్తావు చంద్రబాబు గారి గురించి? చంద్రబాబు గారి గురించి అంత మంచిగానే ఉంది, ఆయనకు వందనాలు. థ్యాంక్ యూ. ఉచిత బస్సు పెట్టింది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఉచిత బస్సు మీద మీ అభిప్రాయం ఏంటి? అలా కాదుగా, అసలు ఉచితంగా బస్సు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? అది మంచిదా కాదా చెడ్డదా ఏంటి మీ అభిప్రాయం? రాష్ట్రం అంతా తిరగచ్చు అంట మీరు ప్రయాణం? ప్రభుత్వం చెప్పేది పెద్దమ్మ, రాష్ట్రం అంతా ప్రయాణం చేయొచ్చు అని చెప్తున్నారు. తిరగొచ్చు, తిరిగే వాళ్ళు కూడా సేఫ్టీగా తిరుగుతారు. ఓకే, ఎప్పుడన్నా ఒకసారి తిరిగేవాళ్ళు. ఎక్కారు అసలు బస్సు ఫ్రీగా పెట్టాక? ఇవాళ ఎక్కారమ్మా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ప్రయాణం? నేనైతే అడ్డ రోడ్ నుంచి విజయవాడకి వచ్చాను. ఐబీఎం అడ్డ రోడ్ నుంచి విజయవాడ. ఎంత పడింది టికెట్ మామూలుగా? 20 రూపాయలు ఏమో పడింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఏలూరు వెళ్ళాలి. ఏలూరు 100, అదో 100, ఇద్దరి మీద కలిపి 200. మళ్ళీ వస్తారా? మళ్ళీ వస్తాం, రేపు వస్తాం. ఎప్పుడన్నా రాని. అయ్యో 200, 400, మొత్తంగా 400 మిగిలినట్టే మీకు, మీ ఇద్దరికే. సో ప్రభుత్వం చెప్పేది ఏంటంటే నెలకు ఒక 3000 నుంచి 5000 మిగులుతాయి అంట ఇలా ప్రయాణం చేసే వాళ్ళకి. రోజు తిరిగే వాళ్ళకి, జర్నీ చేసే వాళ్ళకి మిగులుతాయి. అవునులే, అవునులే. అది ఎక్కువగా ఉద్యోగస్తులకి రోజు ప్రయాణం చేసి ఏదన్నా కూలి పనులు చేసేవాళ్ళు, ఏదన్నా షాపింగ్ లో ఉపయోగపడుతుంది. మీకు కూడా ఉపయోగపడింది, 400 మిగిలినట్టే కదా. 2 నెలలకు ఒకసారి వస్తాం. ఓకే, ఓకే. మరేంటి ఈ ఏడాదిలో మీకు ఏమైనా మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక? జరిగింది. పథకాలు ఏమన్నా వచ్చాయా పెద్దమ్మ? వస్తానే ఉన్నాయి, ఇస్తానే ఉన్నాడు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు, లేటుగా ఇస్తానే ఉన్నాడు. తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. ఇప్పుడేమో స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు. మరి ఏం చెప్తావు ఇవన్నీ చేస్తున్న ప్రభుత్వం గురించి? మీరు ఏం చెప్తారు? ఫైనల్గా ఒక్క మాటలో చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? మంచోడేనే. థ్యాంక్ యూ. ఉచిత బస్సు ప్రయాణం మీద మీ అభిప్రాయం? మంచి అభిప్రాయమే కానీ ఏ బస్సులు లేవు. ఎంతసేపు అయింది వచ్చి? మేమా ఉదయం నుండి ఉన్నాం. ఉదయం నుంచి ఉన్నారంట పాపం. అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళాలి? విజయనగరం వెళ్ళాలి. విజయనగరం దాకా వెళ్ళాలి మీరు. ముందు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తిరుపతి నుండి వస్తాను. బస్కి వచ్చారా, ట్రైన్కి వచ్చారా? ఓకే, ఓకే, ఓకే. ఏం మరి బస్సు ఏముంటాయేమో చూస్తాను. పొద్దునుంచి ఒక్క బస్సు కూడా రాలేదా? అంటే చూసుకొని వచ్చాము. ఓకే, ఓకే. మరేంటి ఇలా ఉచితంగా పెట్టడం మీద మీ ఆడవాళ్ళకి? మీ ఆడవాళ్ళు టికెట్ కొనాల్సిన పని లేదు, తెచ్చుకున్నారు ఆధార్ కార్డు. ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఉండాలి. రాష్ట్రం అంతా ప్రయాణం చేయొచ్చు అంట. విజయనగరం దాకా మీరు చెప్పేది, బోర్డర్ దాకా వెళ్ళిపోతున్నారు, టెక్కల శ్రీకాకుళం దాకా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికైనా వెళ్ళొచ్చని చెప్తున్నా ప్రభుత్వం. మరేంటి ఏడాదిలో మంచి జరిగిందా మీకు ప్రభుత్వం వచ్చాక? నా వైపు అమ్మ, నా వైపు పథకాలు ఏమన్నా అందాయా ప్రభుత్వం వచ్చాక? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసామని ప్రభుత్వం చెప్తుంది. అలాగే పడ్డాయా? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు దీపం కింద. 2 వచ్చినాయి. తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. ఇప్పుడే స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు. రేపో మాప నెలకు 1500 వేస్తారంట మీ ఆడవాళ్ళకి. మరి ఏం చెప్తారు ప్రభుత్వం గురించి? మరేంటి గత ప్రభుత్వం బాగుందా, మీకు ఈ ప్రభుత్వం బాగుందా? అలాగేదిగా, మీరు 2 చూశారు కాబట్టి ఏది బాగుంది అంటే మీ అభిప్రాయం చెప్పండి. ఏ ప్రభుత్వం బాగుంది అంటే చెప్పండి అమ్మా మీరు. సరే, మొత్తంగా ఫైనల్గా చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక్క మాటలో, ఇదే లాస్ట్ ప్రశ్న, ఇబ్బంది పెట్టను. చెప్పండి మీరు చెప్పండి. పర్లేదులేండి, మంచి పనులే చేస్తామ్మా. ఇబ్బంది లేదండి, బాగా ఈ రోజు అంటే ఇట్లా ఉచితంగా బస్సు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు చదువులే. అలా కాదు, మంచిదా కాదా? అట్లా ఒత్తిడిగా ఉంది. సో అలా కాకుండా జనం దగ్గరే ఉంది, అదేలే. దగ్గరే కాదు. ఓకే, జనాలే తోసేసుకుంటారు. నిమ్మలంగా ఎక్కితే బాగా అర్థం చేసుకుని కొంచెం క్యూలో వెళ్తే బాగుంటుంది. బస్సులో అక్కడ మధ్యలో ఆపుతుంటే ఆగట్లే. అవునులే. ఎక్కేసేస్తున్నారు, తొక్కేస్తారు. అదేలే, కొంచెం ఎక్కువ బస్సులు పెడితే కూడా ప్రభుత్వం దానికి తగ్గట్టు వీళ్ళు తోసుకోకుండా ఉంటారు. మరేంటి ఈ ఉచితంగా బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం చెప్తుంది. ఉంది మరి, జనంలోనే ఉంది. అవునవును, ఇక్కడ తోసుకోకుండా కొట్టుకోకుండా చేసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు ముందుగా మీరు? నేను గుంటూరు నుంచి. గుంటూరు నుండి ఎంత టికెట్ మామూలుగా?
మామూలుగా ఇంతకు ముందు 35 ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? గుడివాడ. గుడివాడ. ఇది ఒక 55, ఇది ఒక 35, 90 రూపాయలు మిగిలినట్టే కదా. మళ్ళీ రిటర్న్ వస్తారా? అక్కడే ఉంటారు. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయండి, ఎన్నిసార్లు ఎక్కినా ఏదైనా ఉచితం ఉండాలి. ఆధార్ కానీ ఓట్ కార్డు కానీ ఉండాలి ఖచ్చితంగా. ఓట్ కార్డు అయినా, ఆధార్ అయినా, రేషన్ కార్డు అయినా, మూడిట్లో ఒకటి ఉంటే సరిపోద్ది. ఎనీ ఐడి కార్డు. మరి ఏంటి, ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? కాదమ్మా, ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఏంటి? ఎలా ఉందా అవన్నీ నాకు తెలియదు, రాజకీయాలు దీని గురించే తెలుసు. అంటే ఏడాదిలో మీకు మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక? అది నాకు తెలియదులే. కాదమ్మా, ఏమన్నా పథకాలు వచ్చాయా ప్రభుత్వం వచ్చాక? పథకాలంటే గ్యాస్ బండ ఫ్రీ అన్నాడు. ఎన్ని వచ్చినాయి? గ్యాస్ బండ్లు 2 వచ్చినాయి. బస్సు ఫ్రీ. ఇప్పుడు రేపో మాపో నెలకు 1500 వేస్తారంట మీ ఆడవాళ్ళకి. వేస్తారని అంటున్నారు. మరేంటి, గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా మీకు? దేనికి అదే. ఏది బాగా చేస్తున్నారు ప్రజలకంటే? జగన్ బాగా చేసాడని జనం అంటారు, అది మనం చెప్పలేము. మీరేమనుకుంటున్నారు? జనాన్ని పక్కన పెట్టండి అంతే. ఫైనల్ గా చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంతా మంచి. బస్సు ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి? మీ ఆడవాళ్ళకేనమ్మా, మీరే చెప్పాలి. ఒక్క నిమిషం వస్తాను, మీ దగ్గరికి వస్తాను. అరగంట అయినా బస్సు రాలా. ముందుగా ఉచితంగా బస్సు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కానీ లేట్ అవుతుంది కొంచెం ఇబ్బంది. సో టైం టు టైం బస్సులు ఉంటే బాగుండని మీ అభిప్రాయం. అంటే బస్సులు పెంచాలి. ఎక్కడి నుంచి వచ్చారు ముందుగా మీరు? కృష్ణలంక. ఇక్కడ లోకలే. ఎక్కడికి వెళ్తున్నారు? కనిగిరి వెళ్తున్నాం. ఓకే ఓకే, కనిగిరి. మామూలుగా టికెట్ ఎంత అక్కడికి? అంటే 390, 300. 400 వేసుకోండి చూచాయిగా, మిగిలినట్టే కదా మరి. మళ్ళీ రిటర్న్ వస్తారా కృష్ణలంక? 4, 800. 800 మొత్తంగా చూసుకుంటే 1600 రూపాయలు ఇద్దరికి. మరేం చెప్తావు, 1600 మిగిలింది మీకు. వస్తా పెద్దమ్మ, మీ దగ్గరికి వస్తాను, ఆగండి. అదేలే, ఖచ్చితంగా పెట్టాలి, మేము కూడా తీసుకెళ్తాం. అదేలే తెచ్చుకున్నారా ఆధార్ కార్డు? ఖచ్చితంగా తీసుకోండి. ఏడాదిలో మంచి జరిగిందా మీకు? ఏం మంచి ప్రభుత్వం నుంచి ఏం పథకాలు ఉందా మీకంటే ఏడాది? అంటే దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు వేసామని చెప్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు. తల్లికి వందనం అమలు చేసామని చెప్తుంది ప్రభుత్వం. అదేలే అదేలే, వస్తాం మీ దగ్గరికి వస్తాను. శ్రీశక్తి కింద ఉచిత బస్సు పెట్టారు. రాష్ట్రం అంతా తిరగచ్చు మీరు ప్రయాణం. నిజంగానే రాష్ట్రం మొత్తం ప్రయాణం చేయొచ్చు. మరి ఏం చెప్తారు? రేపు దీపావళి నుంచి నెలకు 1500 వేస్తారంట మీ ఆడవాళ్ళకి. మీ ఆడవాళ్ళకి 18 నుండి 60 లోపే ప్రభుత్వం చెప్పేది. 18 నుండి 60 దాటితే పెన్షనే ఇంకా. సో ఈ లోపలికి వేస్తారంట. మరి ఇన్ని చేస్తున్న ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్ గా చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు ఒక మాటలో బాబు గారి గురించి? మంచి పని చేశాడు, చాలా అభిప్రాయాలు చేశాడు, మంచిగా పనులు చేశాడు. ఆడవాళ్ళకి మంచి పనులు, బస్సు ప్రయాణం, ఉచిత ప్రయాణం పెట్టాడు. కానీ లేట్ అవుతుంది, 2 బస్సులు పెంచాలి. ఖచ్చితంగా పెంచాలి. ప్రభుత్వం అయితే 3000 కొత్త బస్సులు కొన్నామని చెప్పింది, మరి అవి తీసుకురావాలి. అదేలే, సో మీరు లోకల్ కాబట్టి సరిపోయింది. ఎక్కడో దూరం నుంచి వచ్చి వెయిట్ చేస్తారు. మీరు ఇక్కడ కృష్ణలంక కాబట్టి ఓకే, ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బందే కదా. కొంచెం బస్సులు పెంచితే బాగుంటుంది. ఒకటే పెంచాలి. గ్యాస్ డబ్బులు అన్నాడు, ఒక బండకు పడ్డే, 2వ బండకు పడలేదు. ఓకే, అవి పడలేదు. అదేలే, చేస్తానన్నాడు. అవి కూడా. పొలం ఉందా పెద్దమ్మా? పొలం మొన్న 7000 వేసారుగా ప్రభుత్వం వచ్చాక. ఎందుకని అడిగారా? మొన్న 2వ తారీఖున ప్రభుత్వం వేసింది. వీళ్ళు 5000, ఈ 5000 పడలా. సచివాలయంలో అడిగారా అంటున్నా? ఏం చెప్పారు? అదేలే ఇవే వచ్చినాయి. మరి ఉచిత బస్సు మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి పని చేశారు. సో మీ అవును, మరి మిగిలినట్టేగా, మరి ఇంట్లోకే ఖర్చు పెడతారు. మొత్తంగా మీ ఆడవాళ్ళ కోసం ఇన్ని చేస్తున్న ప్రభుత్వం. చాలా మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు. మరి ఏం చెప్తారు బాబు గారి గురించి? మీరు ఏం చెప్తారు మీరు చేస్తున్న బాబు గారి గురించి? మళ్ళీ కూడా ఓకే. ఫైనల్ గా ఒక్క మాటలు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం బాగుంది, మంచిగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి. మీ ఆడవాళ్ళకి మాత్రమే? మా ఆడవాళ్ళ బాబాయ్ చాలా బాధపడుతున్నారు, ఆయనకి కూడా పెట్టాలంట. ఏంటి మరి మీ ఆడవాళ్ళకి ఎన్నికలప్పుడు చేస్తామని హామీ ఇచ్చారు, ఇచ్చినట్టుగానే చేశారు. మరి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం? బాగానే ఉందండి ప్రభుత్వం. ప్రయాణం చేశారా బస్సులో? చేసినాం. వారం రోజుల నుంచి. వారం రోజుల నుంచి. ఎంత మిగిలింది మీకు సుమారుగా?
వారం అంటే 240 రూపాయలుగా రోజుకి 7 రోజులు 14, 7 4 280, 1680 రూపాయలు, 1700 మిగిలింది. 1700 2000 మిగిలినట్టేగా. నెలకు 4000 నుంచి 5000 మిగిలితే ప్రభుత్వం చెబుతుంది. మీరు వారానికే 2000 మిగిలిందంటే 4 వారాలు 8000 మిగులుతున్నాయి మీకు డైలీ చేస్తే. మీకు మంచి జరిగినట్టా కాదా? మరి ఏడాదిలో ప్రభుత్వం వచ్చాక పథకాలు అందాయా? ఇదే నాకు వచ్చింది. ఇక 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు దీపం కింద. పడలేదండి. అడిగారా సచివాలయం? అడిగినాం. ఏం చెప్పారు పెద్దమ్మ? పడలేదండి. ఆ కారణం ఏం చెప్పారు అంటున్నా? బాగలేదు, ఇది లేదన్నారు. ఓకే, సరి చేయించుకొని వచ్చా. మరి తల్లికి వందనం అమలు చేసామని చెబుతున్నారు. మాకు పిల్లలు లేరండి. మనవాళ్ళు కానీ మనవరాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి. ఇద్దరికి. ఇప్పుడేమో స్త్రీశక్తి కింద ఉచిత బస్సు. ఇప్పుడు రేపా మాప నెలకు 1500 వేస్తారంట. అది కూడా మీ ఆడవాళ్ళకే. ఇన్ని చేస్తున్న ఆడవాళ్ళ గురించి ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? పర్వాలేదండి, చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఒక మాట ఏంటి? మరి గత ప్రభుత్వం బాగుందా, మీకు ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వమే. మరి ఇన్ని చేస్తున్నారు కదా. తప్పు మాట్లాడితే మా ఆయన కూడా కొడతాడు. అది అది మీ అభిప్రాయంలే కానీ ఫైనల్ ఒక మాటలో చంద్రబాబు గురించి మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి వాళ్ళ ప్రభుత్వం. బాగా. థ్యాంక్ యూ.